చెయ్యలేకపోయాను అని ఎప్పుడు అనుకోలేదమ్మా. అందరికీ చేయటమే కదా జరిగింది. నేను చెయ్యను అన్నవాళ్ళు ఉన్నారు ఒకటిద్దరు. ఓకే ఓకే అదే అంటే ఎందుకంటే నేను కొన్ని ఇన్ని లోగోలు చేస్తున్నా నేను కొన్ని ప్రిన్సిపల్స్ లాగా ఫాలో అవుతుంటా కొన్నిటిని. ఏంటంటే సపోజ్ ఒక ఆయన ఒకసారి మా దగ్గరికి వచ్చారు. ఇలాగే చాలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అవి ఉన్నాయి. సో ఆయన చెప్పాడు, సార్ నేను ఇంకో కంపెనీ మేము ఐటీలో పెద్ద కంపెనీ పెడుతున్నాము, అయితే ఓకే దానికి కొంచెం మీరు లోగో చేయండి, మిగతా వాటన్నిటికీ మాకు ఎప్పటి నుంచో ఉన్నాయని కొన్ని వాడుతున్నాం, అది గ్రూప్ లోగో కూడా ఉంది, వాళ్ళు పెద్ద గ్రూప్ కదా. అండ్ ఈ లోగో ఇది మేము ఐటీ కంపెనీ పెడుతున్నాం, కాస్త దీనికి లోగో చేయండి, ఎందుకంటే మేము ఈ కంపెనీని బయటికి తీసుకెళ్ళి పబ్లిక్ ఇష్యూకి వీ వాంట్ టు గెట్స్ అబౌట్ 200 to 300 crores ఇన్ దిస్ కంపెనీ అండ్ యూజ్ ఇట్ ఫర్ అదర్ కంపెనీస్. అర్థమైందా? మిగతా కంపెనీస్ సరిగా లేవు మాకు, కొంచెం వాటి ఫండింగ్ కోసం. అప్పుడు ఐటీ నుంచి భూమిలో ఉందన్నమాట. సో దీనికి మేము మా కంపెనీ గ్రూప్ కాబట్టి మేము బయటకు వెళ్తే పబ్లిక్ ఇష్యూ మాకు వచ్చేస్తుంది, అది నేను దీంట్లో పెడదాం అనుకుంటున్నాం మేము, అందుకని మాకు బాగా రావాలి కదా మాకు దీంట్లో, దానికి అది వచ్చేలాగా కాస్త లోగో చేసి పెట్టండి అన్నారు. నేను దయచేసి నేను దానికి మాత్రం నేను ఏమనుకోకండి, మీరు నిజంగా ఐటీ చేసి దీంట్లో చేస్తాను అంటే నేను చేస్తాను, అంతేగాని ఐటీ కాదు ఏదో నేను దీంట్లో ఈ డబ్బు తీసుకుని నేను అక్కడ పెడతాను డైవర్ట్ చేస్తే నాకెందుకు అది అంత సమంజసంగా అనిపించలే. అలా నేను చెయ్యను అని ఒక్కళ్ళో ఇద్దరు అన్నాను, బట్ జనరల్ అంతేగాని నేను వీళ్ళు చిన్నవాళ్ళనో వాళ్ళు పెద్దవాళ్ళనో అది నేను ఎప్పుడు ఐ నెవర్ సెడ్ నో టు ఎనీవన్ ఇప్పటిదాకా. ఇలా ఒక్కసారి ఒకరితో నాకు అయింది, ఆయనతో అన్నా నాకు అదంత వాల్యుబుల్ ఎథిక్స్ ఒప్పుకోలేదు. మీరు ముందే నేను ఇందుకోసం పెడుతున్నాను అంటుంటే నాకు ఎందుకు చేయబుద్ధి కాలేదండి అన్నా నేను. సార్ మీ ముగ్గురు పిల్లలకి మీరు జాతకాలు చూపించే మ్యారేజెస్ చేశారా? అంత నమ్ముతారా మీరు జాతకాన్ని? చాలా 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 గొప్ప క్వశ్చన్ సార్ మీరు. సార్ యాక్చువల్లీ మా ముగ్గురు పిల్లలకి మేము చూపించలేదు. అవునండి. ఓకే, అవతల వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు చూపించు ఎవరో ఒకరు చూపిస్తే చాలంటాం కదా, సరే మీరు వాళ్ళు చూపిస్తా ఉన్నారు ఓకే అన్నా నేను. అంతేగాని నేను ఇద్దరు అమ్మాయిలకి చూపించలేదు. మా అబ్బాయికి మా ఇంటి పురోహితుడు ఉండేవాడు, ఆయనకు ఒకసారి పంపించాం, అంటే అవతల వాళ్ళు అన్నారు మీరు ఒకసారి చూపించండి అని చెప్పి ఓకే అని చూపించాం. మా అమ్మాయిలు చూపించలేదు, వాళ్ళు చూస్తే చాలు ఫైన్ అనుకున్నాం మేము. అంటే డెప్త్ గా గుడ్డిగా మీరు ఏమీ నమ్మలేదు అనుకుంటున్నాను నేను అనుకున్నాను. ఎందుకంటే నేను ఎందుకు అడిగానంటే సార్, శేషు వాళ్ళు ఆయన చాలా పర్టికులర్ గా ఉండేవాళ్ళు, జాతకం చూపించకుండా నేను స్టెప్ వేయను అని. అలాంటిది అల్లుడు పాపం మిడిల్ ఏజ్ లో పోయారు, శేషు 20s లో పోయాడు. ఇంత జాతకం చూపించి ఆయన నన్ను అనేవాళ్ళు మా అబ్బాయికి నేను ఇచ్చి చేస్తాను అని అనేవారు. శేషు పోయిన తర్వాత నాకు పెళ్ళయిన తర్వాత ఆయన మా ఇంటికి వచ్చి ఇలా పెట్టి, ఆయన పాపం షుగర్ పేషెంట్ వచ్చి అవును వచ్చి నీకు ఇవ్వకపోవడం మంచిదేంది వల్లి, నీకు ఇచ్చి ఉంటే నేను ఎంత బాధపడి ఉండేవాడినో. ఆల్రెడీ ఒక అమ్మాయి ఇక్కడ మరి తెలియని అమ్మాయికి అన్యాయం జరగడం వేరు, నాకు తెలిసిన అమ్మాయికి అన్యాయం జరగడం వేరు. అంటే ఎంతో జాతకాలు చూసిన వాళ్ళు కూడా ఈ ప్రాణం ఈ టైంకి పోతుంది అని ఆ జాతకంలో కనిపించదంటారా నిజంగానే మీ ఉద్దేశ ప్రకారం? అంటే మీరు ఇంత చూస్తున్నారు, ఇంత దైవికంగా మీరు ఇంత ఫార్వర్డ్ ఉన్నారు, కామన్ మెన్ ని మిమ్మల్ని చూస్తే మీరు ఆ ఎత్తునున్నారు. అలాంటప్పుడు మీకు ఈ జాతకాన్ని ఎంతవరకు మీరు నమ్ముతున్నారని తెలుసుకుందామని అంతే. సార్ అదే మీరు చూపించలేదు అని అన్నారు, అంటే గుడ్డిగా నమ్మరన్న విషయం నాకు అర్థమైంది, కానీ నిజానికి జనాలు ఎంతవరకు జాతకాన్ని నమ్మచ్చు? యాక్చువల్లీ అమ్మా ఎంతవరకు నమ్మచ్చు? యాక్చువల్గా ఎంత చెప్పాలంటే ప్రతి మనిషి జీవితం పూర్తిగా మన పూర్వజన్మల ప్రారంభ కర్మల వల్లే జరుగుతూ ఉంటుంది. ఓకే, మీరేనైతే నా దగ్గరికి జాతకాలు అనేది బేసిక్గా చూడడానికి తప్పితే ఇంకొకటి ఈ ప్రారంభ కర్మ అనేది ఎంత గట్టిగా మనుషుల మీద పనిచేస్తుందంటే, ఇప్పుడు ఈ మధ్య నా దగ్గరికి మాకు ఎవరో ఒకళ్ళు వస్తుంటారు మనకు తెలిసిన వాళ్ళలో వచ్చి ఇలాగ మీరు అన్నట్టే సార్ మేము చాలా దురదృష్టంగా జరిగింది వాళ్ళ ఇంట్లో, అండ్ వాళ్ళు జాతకాలు చూపించిన వాళ్ళు ఎవరు అసలు హేమాహేమీలు అన్నమాట, మామూలు వాళ్ళు కూడా కాదు. ఈరోజు హేమహేమీలు లాంటి వాళ్ళకి ఆ ఫీల్డ్లో మాన్బోల్ లాంటి వాళ్ళు చూశారు, చూసి చాలా బాగుంది వీళ్ళ జీవితాలు బాగున్నాయి అని ఒకళ్ళు కాదండి మేము 4 చూపించాము, అండ్ 4 కూడా చాలా బాగుంది బ్రహ్మాండంగా మేము వెళ్ళిపోతున్నారు, కానీ ఏంటండి వీళ్ళిద్దరు అయింది 6 నెలలు కానీ వీళ్ళు ఇట్లా అయ్యారు, ఏదో ఇట్లా అయింది దురదృష్టం ఏంటంటే అప్పుడు ఏంటవుతుందంటే తల్లి
ఎంత మనం శాస్త్రం ఎంత గొప్పవాళ్ళైనా యాక్చువల్లీ యాజ్ ఏ సైన్స్ శాస్త్రంగా చాలా గొప్పది. కానీ ఏమవుతుందంటే ఆ టైంకి మన ఆ ఇద్దరు జీవుల యొక్క ప్రారంధ కర్మ వీళ్ళని మాయ కప్పేస్తుంది చూసేవాళ్ళకి, వాళ్ళకి సత్యం కనపడినివ్వదు. వాళ్ళ నోట్ల నుంచి ఆ ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది చూసారా, ఆ ఇంటర్ప్రిటేషన్ లో వాళ్ళ కంటికి కనపడదు, అది వాళ్ళ బాగానే ఉందనే కనపడుతుంది. బికాస్ కర్మ అనేది అంత డామినేట్ చేస్తుంది అనమాట. హైయెస్ట్ అసలు మన వాళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే తల్లి ఒక 50 ఏళ్ల క్రితం 40-50 ఏళ్ల క్రితం జాతకాలు చూడటం అనేది లేదు, అసలు మ్యాచ్ మేకింగ్ లేదు, ఇది లేదు. ఎప్పుడు ఏం చూసేవాళ్ళు, ఏమైనా పెళ్లికి సంబంధం అనుకోండి, ఆ ఊరు వెళ్ళటం, ఆ పిల్ల బాగుందా, వాళ్ళ ఫ్యామిలీ బాగుంది, అబ్బాయి బాగున్నాడు, వాళ్ళు అవన్నీ చూసుకునేవాళ్ళు, ముహూర్తం పెట్టుకునేవాళ్ళు. కానీ జాతకాలు చూపించడం అనేది లేదు, అసలు చూసుకుని వచ్చేవాళ్ళు అన్ని బాగున్నాయి పెళ్ళి. ఈ మ్యాచ్ మేకింగ్ అనేది ఇప్పుడు వచ్చేసింది, అది ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయింది. అసలు ఇద్దరు వివాహం అవుతోందంటేనే వాళ్ళకి రాసి పెట్టి ఉన్నట్టే కదా, లేకపోతే వాళ్ళకి. అవును, నిజంగా ఎన్నో సంబంధాలు చూసి ఫైనల్ గా ఎవరో దొరుకుతారు చాలా మంది. అందుకే కదా పెళ్లిళ్ళు స్వర్గం నిర్ణయించబడతాయి అంటూ ఉంటారు. నిజంగా అంతేనంటారా? అసలు అందుకనే ఇట్లా అవుతుంది, అట్లా ఎటో తప్పి ఎటో వెళుతుంది, వాళ్ళకి అంతే అలా రాసి పెట్టింది. సో నువ్వు ఎంత గొప్ప మహానుభావుడు చూపించినా వాడు చెప్పలేరు, వాళ్ళకి అంతకంటే కనపడదు. బికాస్ మనుషుల ప్రారంధ కర్మ అనేది ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే ఎంతటి మహానుభావుడిని అయినా ఆ టైంలో అది పలకనివ్వదు. ఆయన వీళ్ళు బాగానే ఉంటుంది అని చెప్తాడు ఆయన, బికాస్ వాళ్ళ కర్మ అనుభవించాల్సి ఉంది వాళ్ళిద్దరూ. వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా ఆయన్ని ఈ విధంగా జీవించి ఓకే మీరు మామూలుగా కష్టాలని డైవర్స్ని లేకపోతే వెళ్ళిపోవటం దురదృష్టం అది కూడా కాదు, అసలు వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటూ ఉండటమో లేకపోతే పిల్లలు లేకపోవటమో రకరకాల కష్టాలు పట్టడం ఏదో జరుగుతుంది. వాళ్ళు అనుకుంటారు ఏమిటి ఇంత చూసి చేశారు, ఇంతమంది చెప్పారు, కానీ మా అమ్మాయి జీవితం ఇట్లా ఉంది ఏంటండి, అసలు వాళ్ళ పిల్లలు లేరు, వాళ్ళు కష్టాలు పడతారు, ఉద్యోగం లేదు, మళ్ళీ మా సిద్ధాంతాలు చూపించాం అంటే ఏంటి ఆ టైంలో ఆ ప్రారంధ కర్మ ఒక మాయ మనిషిని అలా కప్పిస్తుంది అనమాట. అది అందుకనే లేకపోతే ఇంతమంది చూసినా కూడా ఎవరికొకరికైనా కనపడాలి కదా, ఎవరికి కనపడకుండా పోతుందంటే ఆ కర్మ మనిషిని అలా అనిపిస్తుంది. అందుకని మన వాళ్ళకి నేను అందరికీ చెప్తాను, ఓకే అసలు చూసుకోకుండా ఉండేవాళ్ళు ఓకే ఫైన్, భగవంతుని నమ్మకం చేసుకుంటూ వెళ్ళిపోండి, లేదా బేసిక్గా ఏదో చూసుకోండి చాలు. అంతేగాని ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయి దీనివల్ల డిలే చేసేసుకుని ఇవే నక్షత్రం బాగుంటుంది, ఇన్ని నక్షత్రాలు మేము చూస్తాం, 4 నక్షత్రాలు చూస్తాం, అసలు మూలా నక్షత్రం అంటే ఏదో వాళ్ళ అత్తగారు వెళ్ళిపోతుంది అంటారు కదా, అసలు ఎక్కడ అటువంటి రాసి లేదు తల్లి.